వెల్కమ్ టు అమృతం, డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం మాట్లాడుకోబోతున్నాం జనరల్ హెల్త్ గురించి. సో మరి ఎటువంటి హెల్త్ ఇష్యూకి సంబంధించిన డైట్ గురించి తెలియజేయబోతున్నారో మన డైటీషియన్ లహరిని అడిగేద్దాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి జనరల్ హెల్త్ లో ఎటువంటి హెల్త్ ఇష్యూ గురించి, దానికి సంబంధించిన డైట్ గురించి తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్లో హార్ట్ హెల్త్కి సంబంధించిన డైట్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ మన థీమ్ జనరల్ హెల్త్. ఈ వారం అంతా కూడా మనం జనరల్ హెల్త్ని, హెల్దీ హార్ట్ని మెయింటైన్ చేయాలి అంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. మరి ఈరోజు ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి మాట్లాడుకుందాం. సో లహరి, హెల్దీ హార్ట్ అనగానే ఈ మధ్యకాలంలో మనం కొంచెం చిన్న ఏజ్ నుంచే చాలాసార్లు వింటూ ఉంటాం హార్ట్ అటాక్స్ చాలా మందికి. కొంతమందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం, ఇవన్నీ కామన్గా వింటున్నాం, ఒకప్పుడు వినేవాళ్ళం కాదు. సో వీటన్నిటికీ మెయిన్ కారణాలంటూ ఏముంటాయి అసలు? ఫస్ట్ హార్ట్ హెల్త్కి వచ్చేప్పటికీ లైఫ్ స్టైల్ మేజర్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. కొంతవరకు కంజెనిటల్ ఇష్యూస్ అంటే పుట్టుకతో వచ్చేటువంటివి, లేదంటే జెనెటిక్ కాంపనెంట్ కూడా కొంత ఉండొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద హార్ట్ డిసీజెస్కి వచ్చి ఇవాళ రేపు మనం లైఫ్ స్టైల్ చేంజ్ అనేది కారణంగా చెప్పొచ్చు. లైఫ్ స్టైల్లో కొంత డయట్ బేస్డ్ ఉంటుంది, కొంత ఎక్సర్సైజ్ లేకుండా ఉంటాం, అంటే ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్. ఇంకొకటి వచ్చి మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా యాడ్ అవుతాయా ఇందులో? డెఫినెట్లీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కిందనే కాకుండా ఇప్పుడు లైఫ్ స్టైల్లో వచ్చేటప్పటికి మనకి స్మోకింగ్ కూడా ఒక రకమైన స్ట్రెస్ లెవెల్ని యాడ్ చేస్తుంది. ప్లస్ ఆల్కహాల్ ఇంటేక్ కూడా మనకి డయట్లో భాగంగానే, అది వెదర్ ఇట్ ఈస్ గివింగ్ క్యాలరీస్ పరంగా కానీ, ఆర్ ఏజింగ్కి కానీ, ఆర్ ఈవెన్ బ్లడ్ వెసల్స్, హైపర్ టెన్షన్ రెగ్యులేట్ చేసేందుకు, వీటన్నిటినీ కూడా ఆల్కహాల్ ఎట్లా దానికి కారణం అవుతుంది, ఇవన్నీ కూడా రీజన్స్ కాబట్టి అవి కూడా మనకి హార్ట్ అటాక్స్ ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. సో ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి స్ట్రెస్ కాజింగ్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయా? అలాగే స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏమైనా ఫుడ్స్ ఉంటాయా? స్ట్రెస్ కాజింగ్ ఫుడ్స్ అంటే స్ట్రెస్ అనేటువంటిది సైకలాజికల్ రెస్పాన్స్ అయినప్పటికీ బాడీలో దాని ఫిజియలాజికల్ రెస్పాన్స్ కూడా ఉంటుంది. అంటే ఎక్కువ లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటే మన బాడీ కూడా ఒక రకంగా రెస్పాండ్ అవుతుంది అన్నమాట. మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం కానీ, స్ట్రెస్ హార్మోన్ అయినటువంటి కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం కానీ, ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో కొన్ని రకాల ఫుడ్స్ ఏంటంటే ఈ స్ట్రెస్ రెస్పాన్స్ని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆహారంలో మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటివి, విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్, ఇట్లాంటివి తీసుకున్నట్టయితే స్ట్రెస్ మూలాన వచ్చే మన బాడీలో నెగిటివ్ రెస్పాన్స్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అలాగే డీప్ ఫ్రై చేసినటువంటి ఫుడ్స్, హై కార్బోహైడ్రేట్స్ కూడా హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్స్, అండ్ జంక్ ఫుడ్స్ కానీ, అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఇవన్నీ ఎక్కువ వేసినటువంటి ఆహారం, ఇవన్నీ వచ్చేసి మనకి స్ట్రెస్, మామూలుగా మనకి ఎక్స్టర్నల్గా స్ట్రెస్ లేకపోయినా అలా ఉంటే మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇటువంటి ఆహారం తీసుకుంటే కూడా మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది. సో స్ట్రెస్ఫుల్ ఫుడ్స్ కిందనేమో మనము నెగిటివ్ ఫుడ్స్ కింద కన్సిడర్ చేసేటువంటి ఫాస్ట్ ఫుడ్స్, హై షుగర్ ఫుడ్స్ చెప్పచ్చు. పాజిటివ్గా అంటే స్ట్రెస్ తగ్గించే ఫుడ్స్ అంటే న్యాచురలీ అవైలబుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అని చెప్పొచ్చు. ఇవాళ మన థీమ్ జనరల్ హెల్త్లో హెల్దీగా హార్ట్ ఉండాలి అంటే బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియచేయండి. జనరల్ హెల్త్లో హెల్దీ హార్ట్ కోసం ఎటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అనేది చాట్ రూపంలో చూద్దాం. సోమవారం వెజిటబుల్ మసాలా దోశ, వాల్నట్ పీనట్ చట్నీ. మంగళవారం పాలకూర ఇడ్లీ, మునక్కాయ సాంబార్. బుధవారం బ్రాకలీ ఓట్స్ ఉప్మా, జింజర్ రెడ్ క్యాప్సికమ్ చట్నీ. గురువారం మూంగ్ దాల్ టోస్ట్, ఫ్రూట్ సలాడ్. శుక్రవారం కినువా పొంగనాలు, కంది పచ్చడి. శనివారం రెడ్ క్యాబేజ్ దోశ, పుదీనా వెల్లుల్లి చట్నీ. ఆదివారం మిల్లెట్ పొంగల్, సొరకాయ సాంబార్. జనరల్ హెల్త్లో హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే ఎటువంటి బ్రేక్ఫాస్ట్ని వారం అంతా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి, చాట్ నుండి 8 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం వెజిటబుల్ మసాలా దోశ, పుదీనా వెల్లుల్లి చట్నీ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ వెజిటబుల్ మసాలా దోశలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో వెజిటబుల్ మసాలా దోశ. సో మసాలా దోశ మనకి ఎలాగో ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్, అండ్ అలాగే బ్యాటర్ చూసినట్టుగా అయితే నార్మల్గా తయారు చేసుకున్న బ్యాటర్ కన్నా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇందులో యాడ్ చేసుకోవాలా, మినపప్పు, రైస్ కాకుండా. అండ్ అలాగే ఈ వెజిటబుల్ కాంబినేషన్ హార్ట్కి ఎలా ఉపయోగపడుతుంది?
సో దోసా బ్యాటర్ వచ్చేసి మనం రెగ్యులర్గా రైస్ అండ్ మినపప్పుతో చేసుకుంటాము, బట్ సబ్స్టిట్యూట్గా మనం మిల్లెట్స్ యాడ్ చేసి చేసుకుంటే ఇంకొంచెం హెల్తీ అవుతుంది. సో దోస ఇట్ సెల్ఫ్ మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లస్ మసాలా మామూలుగా అయితే పొటాటో యూస్ చేస్తాము, బట్ పొటాటో బదులుగా మనం రకరకాల వేరే వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. కాలీఫ్లవర్ కానీ, బఠానీ కానీ, ఆర్ బెల్ పెప్పర్స్ లేదా క్యాప్సికమ్, టొమాటో, క్యారెట్, ఇంకా మనకి అందుబాటులో ఉన్నటువంటి వెజిటబుల్స్ ఏవైనా సరే లైక్ బీట్రూట్ కానీ, క్యాబేజ్ కానీ, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మసాలాలో మనం యూజ్ చేసేటువంటి వెజిటబుల్స్ అన్నిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్, అలాగే విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గ్రీన్ కలర్లో ఉండేటువంటి బఠానీ కానీ, క్యాప్సికమ్ కానీ, ఇలాంటి వాటిల్లో మనకి ఫోలేట్ కంటెంట్, అలాగే బి విటమిన్స్ కొంతవరకు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా హార్ట్ హెల్త్కి చాలా ఉపయోగపడటం మాత్రమే కాకుండా ఫైబర్ని కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టి గట్ హెల్త్ బాగుండటానికి కూడా ఉపయోగపడతాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ పొటాటో మనం ఈ వెజిటబుల్స్ అన్నీ యూజ్ చేసుకున్నప్పుడు ఫిల్లింగ్గా ఉంటుంది, క్యాలరీస్ లిమిటెడ్గా వస్తాయి, కానీ విటమిన్స్ అండ్ మినరల్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. సో మామూలు మసాలా దోశతో కంపేర్ చేస్తే ఇది న్యూట్రిటివ్లీ చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది, కానీ క్యాలరీస్ తక్కువ ఉంటాయి. అండ్ ఫిల్లింగ్గా ఉండటం మూలాన తక్కువ పోర్షన్ తీసుకుంటే కూడా సరిపోతుంది. జనరల్లీ హార్ట్ హెల్త్ కోసం మనం వెయిట్ మేనేజ్మెంట్ మీద కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. సో వెయిట్ కంట్రోల్లో ఉండాలి అంటే క్యాలరీస్ కూడా లిమిటెడ్గానే తీసుకోవాలి. అలా తీసుకునేందుకు రెగ్యులర్ మసాలాని ఇలా వెజిటబుల్ మసాలాతో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఆయిల్స్ ఎంతవరకు హార్ట్ హెల్త్ని రిస్క్ చేస్తాయి? అండ్ అంతేకాకుండా ఆయిల్స్ తీసుకోవాలంటే డైలీ మన ఫుడ్లో కొంత ఆయిల్ అనేది వేసుకుంటాం కదా, అది ఎంతవరకు లిమిట్ చేసుకోవాలి? సో ఎక్సెసివ్ ఆయిల్ యూసేజ్ అనేది డెఫినెట్లీ మంచిది కాదు. అయితే కొంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ అనేది ఎవ్రీడే తీసుకోవటం మూలాన హార్ట్ హెల్త్కి ఎటువంటి నష్టము ఉండదు. పర్టికులర్లీ కొన్ని రకాల ఆయిల్స్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఏ కానీ, వైటమిన్ ఈ కానీ, ఇలాంటివి మనకి యాడెడ్ బెనిఫిట్ కింద లభిస్తున్నాయి. సో అలాంటివి ఉన్న ఆయిల్స్ యూజ్ చేస్తే డెఫినెట్లీ బెనిఫిట్ ఉంటుంది, బట్ లిమిటెడ్ పోర్షన్లో యూజ్ చేయాలన్నమాట. స్పెసిఫికలీ కొన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి, ఆలివ్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం కొన్ని రకాల ఫుడ్స్కైనా సరే ఈ ఆలివ్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ యూజ్ చేసినట్టయితే ఆ ఎక్స్ట్రా బెనిఫిట్, హార్ట్ హెల్త్కి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది ఉంటుంది. అయితే ఆలివ్ ఆయిల్ లాంటివి యూజ్ చేసినప్పుడు హై టెంపరేచర్స్లో కుక్ చేసే ఫుడ్స్ కాకుండా సలాడ్స్ లాంటి వాటిల్లో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకున్నట్టయితే యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. వెజిటబుల్ మసాలా దోశలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ పుదీనా వెల్లుల్లి చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పుదీనా వెల్లుల్లి చట్నీ. సో వెల్లుల్లి చాలా మంది అంటూ ఉంటారు హార్ట్కి చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అని. సో వెల్లుల్లి వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఈ చట్నీ ఎలా హెల్ప్ చేస్తుంది హార్ట్కి? వెల్లుల్లి డెఫినెట్లీ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అండ్ ఏ ఫామ్లో తీసుకున్నా, అంటే కొంచెం పచ్చిగా తీసుకున్నా లేదంటే కుక్ చేసిన తర్వాత తీసుకున్నా కానీ దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ లోవరింగ్కి, అట్లాగే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. హార్ట్ హెల్త్ అంటే కేవలం కొలెస్ట్రాల్ మీదనే ఫోకస్ పెట్టడం కాకుండా మనకి ఈ హైపర్ టెన్షన్ అనేది కూడా కంట్రోల్లో ఉంటేనే హార్ట్ హెల్తీగా ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ని తగ్గించేందుకు ఉపయోగపడే ఫుడ్స్ అన్నీ కూడా మనకి హార్ట్ హెల్తీగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. వెల్లుల్లిలో అడిషనల్గా మనకి న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సరస్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకి హార్ట్ హెల్త్కి వెల్లుల్లి చాలా మంచిది. కేవలం చట్నీ రూపంలో, అంటే ఇలా యూజ్ చేసినప్పుడు, చట్నీ రూపంలో యూజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ కుక్డ్ తీసుకుంటాం మనం. అంతేకాకుండా అన్ని రకాల కూరల్లోనూ, పప్పులోనూ, ఇట్లాంటి వాటిల్లో కూడా డైలీ కొంత గార్లిక్ అనేది యాడ్ చేసినట్టయితే డెఫినెట్గా హార్ట్ హెల్తీగా ఉంటుంది. అండ్ పుదీనా తీసుకున్నట్టయితే మిగతా ఆకుకూరలాగానే పుదీనాలో కూడా మనకి మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అయితే అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే పుదీనాలో ఉండేటువంటి అరోమాటిక్ కాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి కాబట్టి హెల్తీ హార్ట్కి. అండ్ అడిషనలీ పుదీనాలో ఉండేటువంటి కొన్ని రకాల కాంపౌండ్స్ హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే హార్ట్కి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుందండి. మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే మన బాడీలో ఉండేటువంటి డిఫరెంట్ సిస్టమ్స్కి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా లేకపోతే లివర్ రిలేటెడ్ ఇష్యూస్, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆ కిడ్నీ ఇష్యూస్ వస్తే
దాని కారణంగా మనకి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్, దాని కారణంగా మళ్ళీ ఫైనలీ హార్ట్ కండిషన్స్ వచ్చేటువంటి ఛాన్స్, ఇలా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ సిస్టమ్స్ కాబట్టి మనం ఓవరాల్గా అన్ని సిస్టమ్స్ హెల్దీగా పనిచేయాలి అంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పుదీనా వెల్లుల్లి చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లారీ. మన ఫస్ట్ రెసిపీ వెజిటబుల్ మసాలా దోశ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఈ రెసిపీ మనకి హార్ట్ హెల్దీగా ఉండాలి అనుకుంటే చాలా రకాల డైట్ అన్నది మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలంటే చాలా రకాల ఫ్యాక్టర్స్కి మనం లైఫ్లో ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లైఫ్ స్టైల్ని బేసిక్గా మార్చుకోవాలి, హెల్దీగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. ఆయిల్స్ ఎక్కువగా తీసుకోకూడదు హార్ట్ హెల్దీగా ఉండాలి అనుకుంటే. సో మన మసాలా దోశ రెగ్యులర్గా ఇంట్లో చాలామంది తయారు చేసుకుంటూ ఉంటారు, ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్. దీన్నే మనం హెల్దీగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇందులో మనం బంగాళదుంప అన్నది వాడట్లేదు. ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు, లైట్గా సాటే చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీలు, ప్రోటీన్ అండ్ ఫైబర్, టొమాటో ముక్కలు, వైటమిన్ సి అండ్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, క్యారెట్, అగైన్ వైటమిన్ ఏ అండ్ ఫైబర్, ఇందులోకి మనం కాలీఫ్లవర్ని గ్రేట్ చేసి వేసుకున్నాం. కాలీఫ్లవర్లో మనకి లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, చక్కటి వైటమిన్స్ ఉంటాయి. క్యాప్సికమ్, కాస్త ఉప్పు, కొత్తిమీర, అగైన్ ఫైబర్, కారం, గరం మసాలా పొడి. రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక తవా పెట్టుకొని కొంచెం తవాని ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. అండ్ అలాగే ట్రెడిషనల్గా అందరూ తయారు చేసుకునే బ్యాటర్ రెగ్యులర్గా ఎలా ఉంటుంది అంటే బియ్యం మినపప్పు వేసి తయారు చేసుకుంటారు, వైట్ పాలిష్ రైస్, అండ్ అలాగే పొట్టు తీసిన మినపప్పుతో తయారు చేసుకుంటారు. అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ప్రోటీన్, ఫైబర్ అలాంటివి ఏమి ఉండవు. మనం ఇది ఎలా తయారు చేసుకుంటున్నాం అంటే మిల్లెట్స్ యూజ్ చేసి తయారు చేసుకుంటున్నాం. కొంచెం ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మనకి స్లోగా గ్లూకోజ్ అనేది బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది అండ్ వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఈ బ్యాటర్తో దోశలాగా వేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఇందులోకి యాడ్ చేసుకుందాం. అయితే ఈ మసాలా, వెజిటబుల్ మసాలా ఏదైతే మనం తయారు చేసుకున్నామో ఇది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అప్పుడు ఒక్క దోశ తిన్నా మనకి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. సో కొంచెం మనకి దోశ పైనుంచి వేగాక ఇప్పుడు
లైట్గా మనం బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకుందాం దోశకి. అండ్ అలాగే దోశని 2 వైపులా కాల్చడం, మనకి ఈ స్టఫింగ్ అంతా పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ కాస్త ఇలా మూత పెట్టి కవర్ చేసుకుందాం. అప్పుడు చక్కగా మొత్తం కుక్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మన దోశ రెడీ అయిపోయింది. కావాలి అనుకుంటే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి కాసేపు కుక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ మసాలా అన్నది కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇలా కూడా తీసేసుకోవచ్చు. రెడీ అయిపోయింది దోశ. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాం. వెజిటబుల్ మసాలా దోశ రెడీ అయిపోయింది. దీని తర్వాత నెమ్మదిగా మనము పైకి వచ్చేసి మోకాళ్ళని కొద్దిగా దూరంగా చేసి పృష్ఠ భాగాలని ఇలా దూరం చేసి తలని కిందికి చేస్తూ బాలాసనంలో వెళ్ళాలి. పైకి వచ్చేసేయండి. కుడివైపు ట్విస్ట్ అవుదాము. పొట్ట కండరాలను లోపలికి బిగించి కుడివైపు ట్విస్ట్ అవ్వండి. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ సెంటర్కి వచ్చేసి మళ్ళీ ఈ ట్విస్ట్ని రిపీట్ చేయవచ్చు, రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన వెన్ను కింది భాగంలో ఉన్న కండరాలు, పృష్ఠ భాగంలో ఉన్న కండరాలు, అలాగే తొడ భాగంలో ఉన్న కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మన నెక్స్ట్ రెసిపీ పుదీనా వెల్లుల్లి చట్నీ. సో ఇలాంటి చట్నీస్ మన బ్రేక్ఫాస్ట్కి, ఇడ్లీ, దోశకి మనం ఎప్పుడు తయారు చేసుకునేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటే హార్ట్ హెల్దీగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ చట్నీ. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో చట్నీలు చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ ఆయిల్లోని ఆ వెజిటబుల్ని కానీ ఆకుకూరని కానీ వేసి బాగా మగ్గిస్తారు కదండి, చాలా టేస్టీగా ఉంటుందని. అలా తయారు చేయకండి, ఎందుకంటే అంత ఆయిల్ తీసుకోవడం వల్ల అగైన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ నాట్ గుడ్ ఫర్ హార్ట్. సో హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే ఇలా లైట్గా ప్యాన్ని గ్రీస్ చేసుకోండి ఆయిల్తో. కొంచెం మినపప్పు, ధనియాలు, వెల్లుల్లి. కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది, హార్ట్ హెల్త్కి మరింత మంచిది. సో మనం అందుకే వెల్లుల్లిని ఇక్కడ ఎక్కువగా వేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. వేసేద్దాం. పుదీనా అగైన్ అన్ని ఆకుకూరలాగే చక్కటి ఫైబర్ అండ్ అలాగే బోల్డ్ అన్ని మినరల్స్ ఉంటాయి. కరివేపాకు కూడా మనం ఇక్కడ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా ఇలా లైట్గా వేయించుకోవాలి. ఎక్కువ ఆయిల్లో కాకుండా ఇలా లైట్ సాటే. ఒక మిక్సీ జార్లోకి కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. పుదీనా వెల్లుల్లి చట్నీ రెడీ అయిపోయింది. వెజిటబుల్ మసాలా దోశ అలాగే పుదీనా వెల్లుల్లి చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. వెజిటబుల్ మసాలా దోశకి కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, దోస పిండి 1 కప్పు. వెజిటబుల్ మసాలా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్ తురుము, క్యాప్సికం ముక్కలు, తగినంత ఉప్పు, కొత్తిమీర, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పాన్ ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ పై తవా పెట్టుకొని తవాని కాస్త నూనెతో గ్రీస్ చేసుకొని దోస పిండితో ఒక దోశలాగా వేసుకొని కాస్త కాలాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ మసాలాని దోసపై స్ప్రెడ్ చేసి మూత పెట్టి కాస్త కుక్ చేసుకొని ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ మసాలా దోశ రెడీ. పుదీనా వెల్లుల్లి చట్నీకి కావలసిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 1 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, చింతపండు కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్. పుదీనా వెల్లుల్లి చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్నాక మినపప్పు, ధనియాలు, వెల్లుల్లి, పుదీనా, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించి కొద్దిగా చింతపండు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పుదీనా వెల్లుల్లి చట్నీ రెడీ. గౌతమి ఇలా అడుగుతున్నారు: నాకు వింటర్ లో స్కిన్ చాలా డ్రైగా అయిపోతుంది, ఫుడ్ లో ఏమైనా మార్పులు చేసుకోవాలా తెలియచేయండి. హలో గౌతమి గారు, వింటర్లో స్కిన్ డ్రైగా అయిపోవడానికి రీజన్ చాలా వరకు కూడా మన స్కిన్లో సెక్రీట్ అవ్వాల్సిన ఆయిల్ కరెక్ట్గా సెక్రీట్ అవ్వకపోవడము. సో దీనికోసం మనం మంచి ఫ్యాట్స్ ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. ఆహారంలో నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం, అలాగే ఫ్యాటీ ఫిష్ అండ్ డయట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం లేదా సప్లిమెంట్ రూపంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా డ్రై స్కిన్ నుంచి ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం హెల్దీ హార్ట్కి ఎటువంటి డైట్ తీసుకోవాలి. ఈరోజు మరి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ 2 రెడీగా ఉన్నాయి. మనం చక్కగా ఇక్కడ మసాలా దోశ తయారు చేసుకున్నాం, వెజిటబుల్ మసాలా దోశ. సో వెజిటబుల్స్ చూసారు కదండి, చాలా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాము. పచ్చి బఠానీలు ప్రోటీన్ అండ్ ఫైబర్, క్యారెట్ అగైన్ చక్కటి ఫైబర్, అలాగే టొమాటోలు వైటమిన్ సి అండ్ ఫైబర్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇలా ఇన్ని రకాల వెజిటబుల్స్తోని మనం మసాలా దోశని ప్రిపేర్ చేసుకొని మిల్లెట్స్ యాడ్ చేసుకొని బ్యాటర్ని తయారు చేసుకున్నాం. కాబట్టి అగైన్ ఫైబర్, బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇలాంటి ఒక్క దోశ తిన్నా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ చాలా హెల్దీ, హార్ట్కి కూడా చాలా హెల్దీ అండ్ ఆయిల్ చాలా తక్కువ యూస్ చేయాలి. కాంబినేషన్లో చట్నీ కూడా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ వెల్లుల్లి, పుదీనా. వెల్లుల్లి అగైన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి మనకి వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇందులో పుదీనా యాడ్ చేసుకున్నాము. చక్కటి గ్రీన్ లీఫీ వెజిటబుల్, బోల్డ్ అంత ఫైబర్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో ఈ కాంబినేషన్ మీరు కూడా బ్రేక్ఫాస్ట్కి ట్రై చేయండి, మీ హార్ట్ ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటుంది. చూసారు కదండి ఇవాల్టి అమృతంలో జనరల్ హెల్త్లో హెల్దీ హార్ట్ కోసం ఎటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మరి రేపు కూడా చక్కటి రెసిపీస్తో అమృతంలో మళ్ళీ కలుసుకుందాం.